వేలు వస్తుంది సార్. 15,000 రూపాయలు పెన్షన్కి రాసుకున్నాము. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఎవరన్నా కానీ దయచేసి మాకు పెన్షన్ ఇచ్చేదన్నా మేము ఇదంటాం. దయచేసి కలెక్టర్ గారికి అర్జీ పెట్టినాను 15,000 రూపాయల పెన్షన్ కోసము. మాకు ఇంతవరకు పెన్షన్ 6,000 వస్తుంది. 15,000 పెన్షన్ కావాలని పెట్టినా సార్. ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ మదన్నపల్లి బీకేపల్లిలో కాపురం ఉంటున్నారు. ఇక్కడే వేంపల్లి దగ్గర ఏదో పల్లి అంట వీళ్ళది. పాపము 6,000 పెన్షన్ వస్తుంది. 15,000 పెన్షన్ కోసం గత 1.5 సంవత్సరం నుంచి తిరుగుతున్నారు. ఆల్రెడీ 6 డాక్టర్లు వీళ్ళకు సైన్ చేసి అంతా ఓకే చేశారు. కానీ ఎందుకో 6,000 ఇస్తున్నారు. వీళ్ళు చాలాసార్లు కలెక్టర్ ఆఫీస్ దగ్గర తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళకి 15,000 పెన్షన్ ఇస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేనేం చెప్పడం ఏమంటే, అవుట్ వాళ్ళు, వికలాంగులు, బుద్ధిమాన్యం గల వాళ్ళు ఉండకూడదు. ఎందుకంటే ఆ నరకము వాళ్ళని అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళు ఎంత తపన పడుతున్నారు. కానీ ఏదో ప్రభుత్వం ఏదన్నా డబ్బులు ఎక్కువ ఇస్తే ఏదో సంతోషంగా చూసుకుందామంటే, ప్రభుత్వం కానీ ఇలా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఇక్కడక్కడ తిప్పుకుంటూ చూడండి. ఈ పెద్ద ఆయన పాపము కాళ్ళు లేవు. వీళ్ళంతా ఒకరి మీద ఆధారపడిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళకు 15,000 కదా, 20,000 పెన్షన్ ఇచ్చినా సరిపోదు. చూడండి, ఇలాంటి వాళ్ళని ఎవరు చూడరు. ఏదో డబ్బు కోసమన్నా చూస్తారు. ప్లీజ్ దయచేసి ఇలాంటి వాళ్ళని